తలకి రంగులేసి చేసుకొని పెన్షన్ తీసుకునే వాళ్ళు కాదు నాయన. పెన్షన్ తీసుకునే బ్యాచ్గా జంజి అంటే 2000 సంవత్సరం పుట్టిన తర్వాత. అంటే ఎవరు తెలుసా? రోజా గారు ఉన్నారు, వాళ్ళ కూతురు జంజి, వాళ్ళ కొడుకు జంజి, భూమల కరుణాకర్ కొడుకు కూడా జంజిలో ఉన్నాడు. మేము కూడా రాము, ఇంకా వాళ్ళే జంజి అంటే మేము జీ ఆల్ఫా, ఇంకా చిన్నపిల్లలు ఇది అందరం. ఇప్పుడు ఆయన అంతే కదా, నా తప్పే ఉంది. నేను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 66-67 ఆయనకి, మా అవ్వ కూడా 53-54 ఉంటుంది. ఇదంతా బ్యాచ్ అంతా 50+ ఉన్నారు. ఈయన జంజి అంటే వీడికి ఎంత చెప్పాలి, ఇంకా వాడికి ఎంత చెప్పాలి? మేమంతా కూడా జీ ఆల్ఫా అంటే అందరూ కూడా చాలా చిన్న చెప్పుకోవాలి. కోరుకుంటున్నారు జంజీ వారని చెప్పి, డిఎస్ అక్రమాలని చెప్పి వాళ్ళు చేసే పనులు ఏమంటే ఆడ కూర్చొని డబ్బులు ఇచ్చి ముస్లిం మతం పట్టుకొచ్చి, పెన్షన్ బ్యాచ్ని పట్టుకొచ్చి డిఎస్ అక్రమాలు అంటూ కూటమి ప్రభుత్వం విమర్శిస్తుంటే నవ్వు వచ్చింది. అందుకే నేను 2 రోజులు చూస్తున్నా, మాట్లాడాలనుకుంటున్నా. సరే చూద్దాంలే, వీళ్ళు ఏమైనా లేస్తారేమనుకుంటే ఈరోజు పెద్ద ఉద్యమం చేశారు. అన్ని చోట్ల మందు మరణం తోలించి అన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రోడ్ షోలు, ర్యాలీలు చేశారు అని చెప్తున్నా. అయ్యా వైసీపీ నాయకులరా, కనీసం ఒకటి ఏ కుట్రపూర్వత ఎవరైనా కరెంటు, నేను నా ప్రెస్ మీట్ అని ముందే తెలిసి కరెంట్ ఏమైనా తీసేశారేమో అనుకుంటారా? ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటివి కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎంత హాస్యాస్పదం అంటే మనం జంజీ గురించి మాట్లాడుతున్నాం. నిజమైన జంజీ అంటే నేను ఒక ఛాలెంజ్ చేస్తాను ఇలా వైసీపీ వాళ్ళకి. జనసేనలో ఉంటుంది, మీరు కాబట్టి చూసుకోండి. జనసేన పార్టీ ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా, జనసేన పార్టీ ఏ ర్యాలీకి వెళ్ళినా, మేము ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు కూడా నిజమైన జంజీ అంటే జనసేనలో 85 మందికి పైగా శాతం జనసేన పార్టీలో యువతే. 2000 తర్వాత పుట్టినవారు, 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళు కూడా జనసేన పార్టీతో ఉన్నారు. ఈరోజు కూడా ఉన్నారు. ఇక్కడ కూడా సగం మంది జంజీ ఉన్నారు. అంటే వాళ్ళ జంజీతో పోలిస్తే కదా నిజమైన జంజీ. వాళ్ళ జంజీ అంటే 55+, మా జంజీ అంటే 20+ ఉంటుంది. కాబట్టి నిజమైన జంజీ జనసేన పార్టీలో ఉన్నారు. మీరు ఏదో జంజీ జనరేషన్ కోసం హెడ్ డే వేసేసుకొని వచ్చేసి మాట్లాడేస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు. మీరు రోడ్ల కాడ కూర్చోమంటే శిబిరాలు వేసుకొని ముస్లిం జంజీలతో కూర్చోన్నారు అంటున్నారు, నవ్వు వస్తుంది. కాబట్టి దయచేసి ఇట్లాంటి పకోడా వేషాలు వేయడం మానేసి, ఈరోజు మీరు చేసిన ర్యాలీ చూసాం, మీ వేషాలు చూసినాం, ఇవన్నీ కూడా ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రభుత్వం మంచిగా పరిపాలిస్తుంది, మంచిగా ఉందని చెప్పి ప్రజలు మాకందరూ కూడా ఆశీస్సులు ఇస్తున్నారు. మళ్ళా మేమే 10 ఏళ్ళు ఉండబోతాం, 15 ఏళ్ళు ఉండబోతాం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి దీన్ని ప్రజలతో పంచుకోవాలి. ఈ ఒక జంజీ జోకర్లు వీళ్ళు చేస్తున్న కామెడీలు ఇంకా చూసుకుంటాం. నిన్న మొన్న రోజా గారు, కరుణాకర్ రెడ్డి గారు పూలమాల వేసుకున్న వీడియో కూడా మంచి వైరల్ చేశారు. సామాన్యులుగా సోషల్ మీడియా వాళ్ళు అంటే ఇవన్నీ చెప్తున్నా నేను. కాబట్టి ఒకసారి మళ్ళీ చూసుకోండి. జంజీ అంటే వీళ్ళు కాదు, ఇలాంటి విద్యార్థులు ఇంకా బయట చాలామంది ఉన్నారు, వాళ్ళు వీళ్ళు కాదని చెప్పి కూడా తెలియజేస్తున్నామండి. క్యాబినెట్ మీటింగ్ రాకపోవడం అని చెప్తున్నాడు వెంకటరెడ్డి అడిగారు కదా, ఎవరు వైసీపీ హార్పిక్ రెడ్డి అంటున్నారు కదా. ఫస్ట్ మీ నాయకుడిని, మీ 11 మంది అసెంబ్లీ పోనరా బాబు. ప్రజలు ఓట్లు వేసి మిమ్మల్ని అసెంబ్లీ గెలిపిస్తే మీరు అసెంబ్లీ పోవాలా 11 మంది. మేము క్యాబినెట్ వచ్చినా రాకపోయినా, మేము 11 మంది వచ్చినా రాకపోయినా అసెంబ్లీ జరుగుతుంది అన్నాడు, మేజర్ సర్జరీ. కాబట్టి క్యాబినెట్ రాలేకపోతున్నాడు, అది వాస్తవమే. ఇంకోటి అంటే క్యాబినెట్ పవన్ కళ్యాణ్ గారు రావాలన్నా సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది మాకు, తొక్కిసలాట్లు మళ్ళీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి రెస్ట్ తీసుకుంటున్నాడు ఆయన. మీరు 11 మంది గెలిచి ఓట్లేసి ఇంత వేవ్లో కూడా మీరు గెలిచి మీరు అసెంబ్లీ రాకపోతే దానికి ఆన్సర్ చెప్తే నేను ఎందుకు రావట్లేదు చెప్తానని చెప్పి కూడా ఆ హార్పిక్ రెడ్డి గారికి నేను చెప్తున్నాను. మావాడు చెప్తున్నాడు నెక్స్ట్ బోరుగడ్డ పరిస్థితి అంటే వాడు కూడా, నెక్స్ట్ బోరుగడ్డ ఇలాంటి పరిస్థితి అయిపోతుంది వెంకటరెడ్డి అంటున్నాడు. చూడాలి భగవంతుడు ఏమి రాస్తాడు. సిబిఐ ఇదనిపోయినా వాళ్ళు అడిగితే మేము ఎందుకు వేస్తామన్నా? అట్లా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేమంతా సిబిఐ ఎంక్వైరీ అడిగి వేసి ఉంటే ఈ పార్టీకి జగన్ మొత్తం బ్యాచ్ అంతా జైల్లో ఉంటారు. ఎంక్వైరీ అన్ని సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు. అంత
అక్రమాలు జరుగుంటే వేయడానికి ప్రజలకు తెలుసు. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ ఇవన్నీ కూడా ఈ పొక్కడా మాట్లాడి మనకు అవసరం లేదు. ఒకటే చెప్తున్నాం, సిబిఐ ఎంక్వైరీ నిజంగా మేము ఏదో చేసి ఉంటే ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ జైల్లో ఉంటాడు, ఇక్కడ కాదు ఢిల్లీలో ఉంటాడు. మా అధికార ప్రతినిధి గారు మాట్లాడతారు. ఈ వైసీపీ నాయకులు చేస్తున్న మాటలు చూస్తుంటే ఎంత బాధేస్తుందంటే నిజంగా చాలా బాధేస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తన శాఖలు తీసుకునేసి మొన్నటికి మొన్న రూరల్ డెవలప్మెంట్లో మొదటి స్థానం వస్తే, అటవీ శాఖ రెండవ స్థానం వస్తే, ఇంత మారుమూల గ్రామాల్లో కూడా రోడ్లేసి ప్రజలకు ఎంతో అందుబాటులో ఉంటే దాన్ని కూడా విమర్శిస్తూ, ఇందాక మిత్రుడు అడిగాడు, ఒక అతను అడిగాడు అనేసరి సరే వాడొక వెధవ, అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియదు. వాడు వెంకటరెడ్డి, వానికి పేరు ఆల్రెడీ మా కిరణ్ రాయల్ గారు పెట్టారు, హార్పిక్ రెడ్డి అనేసరి సరే. వానికి ఏం మాట్లాడు, కనీసం టైం పాస్ కావాలంటే ఇంకేదన్నా చేసుకోవాలా, కానీ పాలన చేస్తూ ప్రజలు ఇంత సుభిక్షంగా ఇన్ని పథకాలు అందుతూ ఇన్ని విధాలుగా రాష్ట్ర అభివృద్ధి చెందుతుంటే అమరావతి ఎంత అభివృద్ధి చెందుతుంది, పోలవరం ఎంత అభివృద్ధి చెందుతుంది, ఈరోజు వైజాగ్లో ఎంతెంత డెవలప్మెంట్స్ జరిగినాయి, వీళ్ళ కళ్ళు ఏమన్నా కాకులు ఎత్తుపోయినాయి అర్థం కాలేదు. కానీ జరుగుతున్న డెవలప్మెంట్ని చూసి మీరు ఓర్వలేని మాటలే తప్పితే మీరు ఏ మాటలు మాట్లాడినా ప్రజలు ఏ విధంగా నమ్మే పరిస్థితి లేదో. మీకు ఇచ్చిన 11 సీట్లు రాబోయే రోజుల్లో 0 అయ్యే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే మీరు తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, ప్రజలు గమనించారు, ప్రజలకి అవగాహన ఉంది, వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారని. ఈ రాష్ట్రం ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుందనే సరిసరి ఏ రోజుకి ఆ రోజు మీడియాలో వస్తుంది, అదేవిధంగా సోషల్ మీడియాలో వస్తుంది. మీడియా మిత్రులు ఎప్పటికప్పటికి దాన్ని ఎలివేట్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడెక్కడ ఉద్యోగాలు అనేసని డిఎస్సీలో అసలు అన్యాయమే జరగకుండా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళే పబ్లిక్లోకి వచ్చే, వాళ్ళే ప్రెస్ మీట్ వచ్చి చెప్తున్నారు డిఎస్సీలో అక్రమాలు జరగలేదు అనేసరి. వీళ్ళకేంటంటే పచ్చ కామర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా, వీళ్ళు ఎప్పుడు ఈ అన్యాయాలు ఇలాంటి చేసే పనులు, బోగస్ పనులు చేస్తా ఇలాంటివి చేయడం అలవాటు అయిపోయేసి వీళ్ళకి ఎదుటోళ్ళు చేసే చూస్తాం మంచి పనులు కూడా వాళ్ళకి ఆ విధంగా పచ్చ కనబడుతుంది. వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ప్రజలు వినే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇంతకంటే మెరుగైన ఇంకా డెవలప్మెంట్ రాబోయే రోజుల్లో రాష్ట్రం ఎంత డెవలప్మెంట్ అవుతుందని సరే ప్రతి ఒక్కరికి తెలుసు, రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు. మీడియా మిత్రులు ఎప్పటికప్పుడు ఎలివేట్ చేస్తున్నారు. దీన్ని ప్రజలు ఎవ్వరూ వీళ్ళు చెప్పే మాటలు నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం కూటమి మీద వేసే బురద ఖచ్చితంగా దాన్ని మేము ఎదుర్కొంటాం, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తామని తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.